పౌరుషమైన నాయకులు, పౌరుషమైన మండలం కోసిక మండలం. టీడీపీ అంటే అన్నిట్లో పౌరుషం ఉంటుంది, కానీ రేపు మాత్రం ప్రతి ఒక్కరి పౌరుషం చూపించాల్సిన బాధ్యత మీపోయింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పటి వరకు మన మండలంలో కూడా అన్నీ సక్సెస్ అయినాయి. రేపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమానికి మన జిల్లాకు రావడం మనం అదృష్టంగా భావించుకోవాలి. మనమందరూ కూడా అన్ని గ్రామాల్లో కలిసికట్టుగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని, అదేవిధంగా మన బస్సులకు కూడా 3 ఇన్ఛార్జీలు ఉంటారు. ఒకరు పొదుపు సంఘాల నుండి, ఒకరు ఎన్ఆర్జీఎస్ నుండి, ఒకరు మన పార్టీ నుండి. వీళ్ళు 3 పైనే అన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఏ రూట్లో తీసుకెళ్ళాలా, ఎక్కడ భోజనం చేయించాలా, వచ్చేటప్పుడు ఎక్కడ భోజనం చేయించాలా అనేది కూడా అన్నీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళందరితో పాటు మన మండలాధికారులు, మేము అందరూ కోఆర్డినేషన్లో ఉంటాము. అందరూ కూడా ఒక్క సీటు కూడా తగ్గకుండా 50 సీట్లు ఉంటే 50 సీట్లకి ఖచ్చితంగా ఫుల్ చేసుకొని అన్ని గ్రామాల నుండి రేపు ఏదైతే రూట్ మ్యాప్ అధికారులకు ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే తీసుకెళ్తారు. మనం ఇంకొక రూట్లో పోవాలంటే కూడా చేయరు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రూట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు నరేంద్ర మోడీ గారికి మన నియోజకవర్గం నుంచి అఖండ స్వాగతం పలకడానికి అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఉన్నారు కాబట్టి కూటమి నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి భోజన వసతి అవన్నీ కూడా ప్రభుత్వమే చూస్తూ ఉంది. అంటే అధికారులే ఎక్కడ తక్కువ కాకుండా చూస్తారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ట్రాఫిక్లో ఇప్పుడు మీరు మీ భోజనం దగ్గరికి పోయాకే మీరు టిఫిన్ అనుకుంటారు, టిఫిన్ దగ్గరికి పోయాక లేట్ కావచ్చు, భోజనం దగ్గర పోయాక లేట్ కావచ్చు. ఈడ పొద్దున్నే బయలుదేరింటారు, అది గంటలు ట్రాఫిక్ పోతానే ఉంటుంది. పొద్దున్నే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, కర్నూలు నుంచి మంత్రాలయం వచ్చాకే 3 గంటలు పట్టింది అని. అంటే అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీసు వాళ్ళు వీళ్ళు ఇప్పటికే వేల సంఖ్యలో దిగినారు. రోడ్లంతా వెహికల్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల మీరు పోయేటప్పుడు ఇబ్బంది పడవచ్చు, వచ్చేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. దానికి ప్రిపేర్ అయిపోవాలి. మానసికంగా మనం ప్రిపేర్ అయిపోతే, ఇప్పుడు మనం తిరుపతి పోతాం, మీ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆడ అనౌన్స్ చేస్తూ ఉంటారు, అవునా? అనౌన్స్ చేస్తే మనం ఏమి రెడీ అవుతాం మానసికంగా, ఓకే స్వామిని చూసేకి మనకు 12 గంటల సమయం ఉంది, సమయం పడుతుంది, 12 గంటలు మనం నిలబడుకోవాలా, లేకపోతే ఆడ కూర్చోవాలా బెంచీలు దొరికితే అని ప్రిపేర్ అయిపోతామా లేదా మానసికంగా. అట్లా రేపొద్దున కూడా మీటింగ్కి మీరు 1-2 గంటలో లేట్ అయినా సరే మనం ప్రధానమంత్రి సభకు పోవాలా, ఆయన చెప్పేది వినాలా. మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు వస్తారు. వీళ్ళందరూ చెప్పేది మనం వినాలి. మామూలుగా మన కుటుంబాలు ఉంటాయి, మనకు 10 ఎకరాలు ఉంటుంది, 5 ఏళ్ళు మన భూమిని ఎవరికో గుత్తకిచ్చింటాం. వాడు లేనిపోని పురుగు మందులన్నీ చల్లి ఆ భూమిలో ఏమి పండకోకటే చేసింటాడు. మళ్ళా మనం 6వ సంవత్సరం తీసుకుంటాం, మళ్ళా మనం ఎరువు దోలల్లో అది మళ్ళా మట్టి దోలల్లో, చెరువు మట్టి దోలల్లో దాన్నంతా మళ్ళీ బాగు చేసుకోవాలంటే మళ్ళా 2 ఏళ్ళు పడుతుంది. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే అతను మొత్తం నాశనం చేసి ఇది పండని భూమిగా మార్చేసిపోయినాడు. మళ్ళా చంద్రబాబు సార్ వచ్చినాడు, ఇప్పుడు వచ్చి దాన్నంతా బాగు చేస్తూ ఉన్నాడు. బాగు చేసేదానికి టైం పడుతుంది. ఇట్లా టైంలో చిన్న మొత్తమైన పెద్ద భారం అవుతుంది. కానీ మన రాష్ట్రం ఈ జిఎస్టీ వల్ల 8,000 కోట్ల రూపాయలు నష్టపోతుందని తెలిసినా ఆ 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు ఆదా అవుతుంది కదా, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా
ప్రజల్లో ఆ డబ్బులన్నీ కూడా రొటేషన్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో మన సార్ చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి సంస్కరణలకు మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు ఆలోచన చేసినాడో లేదో మేము మీకు తోడుగా ఉంటాం, మీకు బాసటగా నిలబడతామని మొట్టమొదటిగా మనం సపోర్ట్ చేసి జిఎస్టి సంస్కరణలకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినాడు. కాబట్టి దేశంలో ఎక్కడా పెట్టని మీటింగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో పెడతాడు. అది మీ అందరి అదృష్టం, అంతే కదా. ప్రధానమంత్రి గారు రావడం అనేది ఒక రాష్ట్రానికి రావడమే చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీరు చేసుకున్న అదృష్టం, ప్రధానమంత్రి గారు 10 ఏళ్లలో 2 సార్లు వస్తాడు కర్నూలు జిల్లాకు. అవునా? 2019 ఎలక్షన్లో కూడా వచ్చినాడు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్గా. మళ్ళా ఇప్పుడు వస్తూ ఉన్నారు. అంటే కర్నూలు జిల్లాకి ప్రధానమంత్రి గారికి ఏదో అవినాభావ సంబంధం ఉంటుందేమో తెలియదు మనకి. కాబట్టి కర్నూలు జిల్లాకు వస్తూ ఉన్నారు. మనం ఆయనకు ఘనంగా స్వాగతం పలకాల, ఆయన చెప్పే మాటలు వినాలా, ఆయన నాయకత్వానికి మనం సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలా. అట్లా ఇస్తేనే ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంతం కోసం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రధానమంత్రి గారి సభకు వెళ్ళి అక్కడ ఆయన చెప్పే మాటలు, మన సార్ చెప్పే మాటలు విని అవన్నీ ఊరూరా ఇంటింట్లోనూ చర్చ జరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు ఇందాక రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పినట్లు 3 ఉంటారు ప్రతి బస్సుకి. ఆ బస్సులు మళ్ళా సురక్షితంగా ఆయా గ్రామాల్లో దిప్పితే మళ్ళా ఇంకోసారి మనం పిలిస్తే వస్తారు. లేకపోతే మనం పిలిచిపోయే వాళ్ళని ఏడంటే అడ్రస్ పెడితే ఇంకోసారి పిలిస్తే భావించిన గొప్ప అంటారు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత, ఎంత ఉత్సాహంగా మనం పిలిచిపోతామో అంతే బాధ్యతగా మళ్ళా వాళ్ళని వాళ్ళ గ్రామాల్లో వదిలిపెట్టే బాధ్యతను మనం తీసుకోవాలా. వీరందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, పార్టీ కార్యకర్తలు వస్తే నాయకుడిని చూస్తే మనకు తెలియని ఉత్సాహం వస్తుంది, అంతే కదా. మన సార్ నడుచుకుంటూ పోతా అన్నాడు పాదయాత్రలో. మరి ఏడాడు చేనులలో పనిచేసే వాళ్ళంతా పరిగెత్తి వస్తారా లేదా అంటే చూస్తే ఒక భావోద్వేగం మనకి. అదే మన నాయకుడు, మన సార్ వస్తున్నాడు అని. అట్లాగే ప్రధానమంత్రిని చూస్తే కూడా ఆ రకమైన భావోద్వేగం వస్తుంది. కాబట్టి మీరందరూ ముందుగా పోతే, మీరు ఇక్కడ 6:30, 6 గంటలకు బయలుదేరితే మీరు అక్కడికి 10:30, 11 లోపల చేరుతారు. 11 లోపల చేరే వాళ్ళే ఆ సభలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది. లేట్ అయితే మీరు రోడ్ల మీద మైకుల్లో ప్రధానమంత్రి చెప్పేది వినాల్సిందే. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, పొద్దున్నే బయలుదేరండి, జాగ్రత్తగా వెళ్ళండి, ముందుగా పోండి. అక్కడ ఆ సీట్లలో కూర్చుంటే వచ్చే సౌకర్యం ఏమంటే వాటర్ బాటిల్ ఇస్తారు, ఏదన్నా బిస్కెట్లో, మిక్చరో లేకపోతే ఇవన్నీ ఇస్తారు. నిలబడిన వాళ్ళందరికీ ఇగలేరు. ఆ సీట్లలో కూర్చుంటే ప్రశాంతంగా కూర్చొని ఆయన చెప్పే మాటలు విని, వాళ్ళు పెట్టే తిండి తిని ప్రశాంతంగా మళ్ళీ బస్సు ఎక్కి రావచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి సకాలంలో సభాస్థలికి చేరుకొని ప్రధానమంత్రి పాల్గొనే సభను విజయవంతం చేయడంలో మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పార్టీ నాయకులందరూ సహకరించాలని మీ అందరికీ పేరు పైన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సలహా తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు కోసిగి మండల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, మన పోలిట్ బ్యూరో మెంబరు కాలువ శ్రీనివాస్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారికి, అలాగే డిసిఎంఏ చైర్మన్ వెంకటేశ్వర గారికి, మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అందరూ కూడా మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నా కూడా